ఉమ్మడి ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఎన్టీఆర్ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి తెలియజేసిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా పాలన చేశారన్నారు. ఎన్టీఆర్ చూపిన బాటలో నడవడమే ఆయనకు మనం ఇచ్చేటువంటి ఘన నివాళి అని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి అన్నారు. అనంతరం పెద్ద ఎత్తున ఆయన అభిమానులు, కార్యకర్తలు రక్తదానం చేశారు. అన్న నందమూరి తారక రామారావు పేరు చెప్తేనే పేదవాడి గుండె చప్పుడు. కారణం ఏమిటంటే ఆయన చేసినటువంటి పనులు ఆయనని సజీవంగా ఉంచడం జరిగింది అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఆయన చూపినటువంటి మార్గంలో ఏదైతే ఆయన పేద ప్రజల కోసం ఏర్పాటు చేసినటువంటి తెలుగుదేశం పార్టీని ఆయన చనిపోయిన తర్వాత మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన స్ఫూర్తితో ఆయన ఏదైతే విధానాలను అవలంబించాడో అదే విధానాలను ముందుకు తీసుకొని పోతూ ఈరోజు పరిపాలన సాగిస్తూ ఉన్నారు. ఈరోజు తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత పెద్ద ఎత్తున పేద వర్గాలకు మేలు చేయాలనే తలంపుతో ఇవాళ ముందుకు పోతూ ఉంది. పేదవాడికి ఆ రోజు పెన్షన్ని ప్రవేశపెట్టింది అన్న నందమూరి తారక రామారావు గారు. 30 రూపాయలు పెడితే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు 4,000 రూపాయలకు తీసుకుపోయాడు. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని పోయి ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు 2 రూపాయల కిలో బియ్యం పెడితే ఈరోజు కిలో బియ్యం మనకి రూపాయికే అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనకి రామారావు గారు జోహార్, అన్న నందమూరి తారక రామారావు గారు అన్న నందమూరి తారక రామారావు పేరు చెప్తేనే పేదవాడి గుండె చప్పుడు. కారణం ఏమిటంటే